गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारम् सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞపీఠం శారదా మఠం సుస్థితానాం అనవరత అద్వైత విద్యా వినోద రసికానాం అని విశ్వవిఖ్యాతి చెందినటువంటి కాంచి కామకోటి పీఠంలో ప్రతినిత్యము కూడా సాయంకాల సమయంలో దీపారాధన సందర్భంలో శ్రీరామనామం నిరంతరం కూడా ఉచ్చరించబడుతుంది. కాంచి కామకోటి పీఠానికి శ్రీ రామచంద్ర ప్రభువుకు అత్యంతమైన అవినాభావ సంబంధం ఉంది. మనం ఒకసారి శ్రీరామ జన్మ విచారం మనం జ్ఞాపకం చేసుకుంటే, దశరథ మహారాజు 3 దేవేరులతో కలిసి కౌసల్య, సుమిత్ర, కైక వీరితో కలిసి సుమంతుడు మంత్రి హిత పురోహితులతోనూ కలిసి తమ కులదైవమైన బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆజ్ఞను అనుసరించి కాంచీపురానికి వచ్చారు. పుత్ర సంతానం కోసం కామాక్షి దేవిని సేవించారు. కామాక్షి దేవి కరుణామూర్తి స్వరూపురాలు. ధర్మస్థాపన కోసం చతుర్బాహువులు ఉన్నటువంటి 4 కుమారుని కలుగుతారు అని ఆమె ఆశీర్వదించింది. కామాక్షి దేవి యొక్క చతుర్బాహువులే శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఇప్పటికి కూడా కామాక్షి దేవాలయంలో సంతాన స్తంభం అనేటువంటిది మనం బాగా దర్శించుకోవచ్చు. ఈ విధంగా పురాతనమైనటువంటి ఇతిహాసం ఉన్నటువంటి కాంచి కామకోటి పీఠం ధర్మస్థాపన కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు శ్రీరాముని గురించి అనేకమైన స్తోత్రాలు రాశారు. ఆయన ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు నిరంతరం కూడా కృషి చేసి వేద ధర్మ పరిపాలన కోసం తమ జీవితాన్ని కూడా ధారపోశారు. ధర్మమనగా వేద ధర్మ రక్షణ. వేదో అఖిలం ధర్మమూలమన్నారు. కాంచి కామకోటి పరమాచార్యుల వారు వేద ధర్మంకై కృషి చేస్తే వారి అంతేవాసివర్లైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు ఈ యొక్క వేద ధర్మం కోసం ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఎన్నో వేద పాఠశాలలు ఏర్పాటు చేశారు. వేద పండితులకు ఘనమైనటువంటి జీవితాన్ని నిర్వహించడం కోసం చేయవలసినటువంటి అంత కృషి చేశారు.
శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకరవీరేంద్ర మహాస్వాముల వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా వేల కొలది విద్వత్ పండితులందరికీ కూడా మాసాసికం అనగా వారి పాండిత్యాన్ని తగినటువంటిది దేవాలయం ద్వారా ఆ యొక్క పారితోషికాన్ని వారు అందిస్తూ ఉన్నారు దేవస్థానం వారు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా అనేకమైనటువంటి ధార్మిక గ్రంథాలు కూడా ఈరోజు వెలుగు చూడడానికి కారణం కాంచీ కామకోటి పీఠం అంటే ఎంత మాత్రం కూడా సందేహం లేదు. కాంచీ ప్రభువులు పరమాచార్య స్వాముల వారు రామకోటిని ఎన్నో లక్షలాది మంది ద్వారా వారు రాయించి వారిలో శ్రీరాముని పైన అనంతమైన భక్తి కలగడానికి కారణీభూతులయ్యారు. కాంచీ కామకోటి పీఠంలో ఈ యొక్క వసంత నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. జననోత్సవం మరియు పట్టాభిషేకం. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం ఆ యొక్క మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి పూజ అయిన తర్వాత శ్రీరామ జననము మరియు పట్టాభిషేకం వరకు కూడా ఆ యొక్క మూల రామాయణాన్ని వేద పండితులు పఠిస్తారు. తదనంతరం విద్వత్తులైనటువంటి పండితులందరికీ కూడా విసనకర్ర మరియు ఆ యొక్క వడ్లు కూడా అందరికి అందించి దక్షిణలతో పాటు వారిని సత్కరిస్తారు. గొప్పదైనటువంటి కార్యక్రమాలు మనం చూడడానికి 2 కన్నులు చాలవు. ఎక్కడ చూసినా కూడా రామకోటి, రామ 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 అనే శబ్దం అందరికి కూడా ఈరోజు జాగృతపరిచిన వారు కాంచీ కామకోటి మహాస్వాములు వారు. అయోధ్య జన్మభూమి, దానికోసం విశేషం కృషి చేసినటువంటి వారు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ఆ యొక్క శిలాన్యాసం, శంకుస్థాపన, తదనంతరం దేవాలయ నిర్మాణం అయిన తర్వాత అనేకమైన యంత్రములు అక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రధానమంత్రి ద్వారా మరియు గౌరవనీయులైనటువంటి అధ్యక్షుల ద్వారా వాటిని అనావరణం కల్పించారు శ్రీ శంకరవీరేంద్ర స్వాముల వారు. ఆత్మీయుల శ్రీరామనామం అనేటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది. భద్రాచలంలో ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది కదా, ఆ కళ్యాణోత్సవం జరిగేటువంటి ఆ వివాహ మంటపాన్ని కాంచీ పరమాచార్య స్వాముల వారు గొప్పవారైనటువంటి గణపతి స్థపతి వీరి ద్వారా నూతనంగా నిర్మింపజేసి ఆవిష్కరించి అక్కడ భద్రాచల రాముల వారికి కాంచీ కామకోటి పీఠం ద్వారా అందించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క అడుగులోనూ కాంచీ కామకోటి పీఠం శ్రీరామచంద్రునికి అత్యధికమైనటువంటి సేవలు అందిస్తూ ఈ లోకంలో రామనామం అనేటువంటి ప్రాచుర్యానికి కారణమవుతుంది. ఆత్మీయులారా, ఆ యొక్క శ్రీ త్యాగరాజు మహాసంగీత విద్వాంసుడు, ఆయన కాంచీ కామకోటి పీఠానికి అత్యంత కావలసినటువంటి వారు. ఎన్నో కోట్ల రామనామాన్ని కాంచీపురంలోనే ఆయన సాధించారు. నారదుల వారు కూడా కాంచీపురంలోనే త్యాగరాజుకు దర్శనమిచ్చి సంగీత సాధనలో విలువైనటువంటి అనేకమైన రహస్యాలను సంగీత విషయమై పుస్తకాలను వారికి అందించినట్లుగా మనకు ఒక ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. ఈ విధంగా క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యమైతే ఉంది. ఆత్మీయులారా, మరొక విషయాన్ని మీకుతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. శ్రీరామచంద్రుల వారు వశిష్ఠుల వారి వద్ద మంత్రస్వీకారం చేశారు. కాంచీ కామకోటి పీఠం యొక్క గురు పరంపర ఏదైతే ఉందో, నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతా శిష్యం శ్రీ శంకరాచార్య మతాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికారమన్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. వశిష్ఠుల వారు కాంచీ కామకోటి పీఠం యొక్క పరంపరలు ఉన్నటువంటి వారు. అదే పరంపర నేటి కూడా కొనసాగుతుంది, అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ఏ విధంగా వశిష్ఠుల వారి ద్వారా శ్రీరామచంద్రరావుడు లక్ష్మణుడు మంత్ర స్వీకారాలు చేసి మరి విశ్వామిత్రుని వద్ద గాయత్రి మంత్రాన్ని స్వీకరించారు. అనేకమైనటువంటి విషయాలను మనం శ్రీమద్ రామాయణంలో మనం చూడవచ్చు. ఆత్మీయులారా, మంత్రానుష్ఠానం అనేది చాలా ప్రముఖమైనటువంటిది. కాంచీ కామోడు పరమాచార్య స్వాముల వారు జపము మంత్రానుష్ఠానాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటువంటి వారు. వారు ప్రతినిత్యం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని
జపం ప్రారంభిస్తే సరిగ్గా వారి జపం ముగియడానికి 1 గంట సేపు పడుతుంది అంతే. 1 క్షణం కూడా అటు ఇటు కాదు, కరెక్ట్గా 1 గంట సేపటికి అది అనుష్ఠానం అయిపోతుంది. ఏం వ్యత్యాసం ఉండదు, 1 క్షణం కూడా వ్యత్యాసం ఉండదు. ఈ ఆశ్చర్యపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి పండితుల మరియు పరిచారకుల అనుభవతుల యొక్క అనుభవాలను వారు పంచుకుంటారు. ఏంటంటే కాంచీ మహాస్వాముల వారు ఆ 1 గంట సేపు జపానుష్ఠానం చేస్తున్నప్పుడు వారు దేహాతీత స్థితిలో ఉండేవారని. ఒకానొకసారి ఒక పరిచారకుడు వారి హృదయం స్తంభించిందేమో లేదా శ్వాస ఆడటం లేదే అని ఒక్కసారి వారిని ఆ గుండె వద్ద చేయి పెట్టి చూశారట. ఏ మాత్రం కూడా ఆ గుండె పనిచేయటం లేదు, స్తబ్దమై ఉంది. అనగా వారు దేహాతీత స్థితిని పొంది ఉన్నారు. వారి జపం క్రమం ఏ రోజు కూడా ఆగలి, నిరంతరంగా జరుగుతూనే ఉంది. అందుకే శ్రీరామచంద్రుడు వారు ఏ విధంగా జపానుష్ఠానాలకు మంత్రానుష్ఠానాలకు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో వారి అవతార స్వరూపం అని చెప్పవచ్చు. కాంచీ పరమాచార్య స్వాముల వారు కూడా మానవ లోకం మనం సాధన వల్ల కానీ సాధ్యం కాదు అని చెప్పేటువంటి వారు. ఆత్మీయులారా, కాంచీ కామకోటి పరమాచార్య స్వాముల వారు కాంచీ పీఠం శివ విష్ణు భేదం ఎట్టి సందర్భంలో కూడా చూడదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ సహృదయం విష్ణు విష్ణువ సహృదయం శివ యథా శివయో విష్ణు ఏవం విష్ణుమే శివ. ప్రతినిత్యం కూడా కాంచీ పరమాచార్య స్వాముల వారు తేనంబాకం శివాస్థానం అంటారు, అక్కడ దగ్గరలో ఉండి వరదరాజస్వామి దేవస్థానానికి వారు వెళ్ళేవారు. అక్కడ వెళ్ళి ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ విశాలమైనటువంటి దాదాపు 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ దేవస్థానం అంతటిని కూడా ప్రదక్షిణం చేసేవారు. అనేక మంది పరివారం వారితో వెళ్ళి, కొంతమంది వారి కంఠత రాదు పాపం, వారు స్వాముల వారు తిరుగుతూ వారికి కూడా విష్ణు సహస్రనామం కంఠపాఠమైపోయింది. ఈ విధంగా ప్రదక్షిణం ఎంత ప్రాధాన్యమైనటువంటిది. విష్ణువును మనం సంప్రీతం చేసుకోవాలి అంటే తప్పక విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి అని చెప్పేటువంటి వారు. ఆత్మీయులారా, వారి దగ్గరికి వెళ్ళినటువంటి భక్తుడు ఒకసారి అడిగాడు, స్వామి మనసు నిలకడ కావాలంటే ఏం చేయాలని. అప్పుడు అంటున్నాడు, శివ విష్ణువులు ఇద్దరిని కూడా నువ్వు పూజించాలి. అందుకే కాంచి కామకోటి పీఠాధిపతులు శివకేశవుల్లో ఏకత్వాన్ని నిరూపించేటువంటి సిద్ధాంతం ఏంటనగా తిరుప్పావై తిరువంబావై అనేటువంటి పాటలను అనేక కోట్ల సంఖ్యలో పుస్తకాలను అచ్చువేయించి ప్రతి ఒక్కరి చేటు కూడా ఈ యొక్క వాటిని కంఠపాఠం చేసేటువంటిది కార్యక్రమాన్ని మహాస్వాములు వారు అమలు చేశారు. తన దగ్గర వచ్చేటువంటి వారికి చెప్పేవారు, బ్రాహ్మణులు బాలకులందరూ కూడా తప్పకుండా వారు ఏ యొక్క అద్వైతమా ద్వైతమా విశిష్టాద్వైతం లేకోకుండా తప్పకుండా గాయత్రి జపం చేయాలి, సంధ్యా త్రికాలంలో చేయాలి. ఆ విధంగా చేయడం స్వార్థం కోసం కాదు, లోకల్యాణం జరగాలంటే బ్రాహ్మణులను తప్పకుండా విధిగా సంధ్యావందనం గాయత్రి జపం చేయాలని వారి యొక్క సందేశం. ఆత్మీయులారా, మహాస్వాములు వారు ఉగార్లో ఉన్నప్పుడు కూడా మహాగాం 1978-84 ఈ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో కాంచీ పరమాచార్య స్వాములు వారు సంచారం చేసిన సందర్భంలో మహాగాంలో ఉన్నప్పుడు వారు ఉదయాన్నే లేచి అక్కడున్న నదికి స్నానానికి వెళ్ళేవారు. పరిచారకులు చెప్పేవారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంకా నిద్రపోతున్నారో వాళ్ళని లేపమని చెప్పేవారు. అంటే బ్రాహ్మణులు కొంతమంది ఇంకా మేలుకు లేకుండా నిద్రపోయేటప్పుడు వారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పరిచారకులు స్వాముల వారు పిలుస్తున్నారు రండి అని పిలుచుకుపోయేవారు. వాళ్ళు తక్షణ స్నానం చేసి స్వాముల వారితో పాటు వెళ్ళగా అక్కడ వేరే వారి ద్వారా వారికి సంధ్యావందనం నేర్పించేటువంటి వారు. ఇక్కడ హంపీలో ఉన్నప్పుడు కూడా స్వాముల వారు తన దగ్గరకు వచ్చేవారికి ఏదైనా ఉద్యోగం కోసం మరి ఏదైనా కోరికలు వచ్చినటువంటి వారికి ఆ తుంగభద్ర నది స్నానం చేసి వచ్చి కూర్చొని వారికి వేరే వారి ద్వారా సంధ్యావందనం నేర్పించేటువంటి వారు. ఏ విధంగా శ్రీరామచంద్రుడు తన యొక్క ఆచారముల ద్వారా అనుష్ఠానముల ద్వారా మానవుడిగా అవతరించి సకల జగత్తు కూడా ధర్మస్థాపనకై తాను ఆచరించి ఇతరుల ద్వారా ఆచరింపచేసేటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కలిపారు శ్రీరామచంద్రుడు. అదేవిధంగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపి మనందరికి కూడా ఆచార్యత్వం అంటే ఏమిటి అని నిరూపించిన మహాపురుషుడు మహాప్రభువు శ్రీరామచంద్రుడు. అదేవిధంగానే మనందరి కూడా కంచి కామకోటి పీఠాధిపతులు కూడా మహాప్రభువు ఆచార్యుడు అని మనము త్రికరణ శుద్ధిగా ఈ యొక్క వాక్పుష్పములను వారి పాదములు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయమిత్ర నివర్తి నాగభూషణ శర్మ.
7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. శివాయ నమ, శివాయ గురవే నమ. అందరికీ మరొక మారు శ్రీరామనవమి శుభాకాంక్షలు.